నమస్కారం, మన థింక్ ఓవర్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం గురించి తెలుసుకుందాం. అర్జునుడు యుద్ధభూమిలో తన బంధువులను చూసి చాలా దుఃఖపడ్డాడు. అప్పుడు రథసారథిగా ఉన్న కృష్ణుడు అర్జునుడికి ధైర్యం చెప్పాడు. అర్జునా, ఈ పిరికితనం నీకు తగదు. వీరులకు ఇది సరికాదు. శత్రువులను గెలవగలిగే నువ్వు ఇలా నీరసపడటం తగదు, పరాక్రమవంతుడా. కృష్ణుడి మాటలు విన్నా అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కృష్ణ, నా గురువులనే నేను ఎలా కొట్టగలను? వారిని చంపి రాజ్యం పొందడం కంటే భిక్షమెత్తుకోవడం మేలు. వారి రక్తంతో తడిసిన రాజ్య సంపద నాకు వద్దు ప్రభూ. మేం గెలవడం మంచిదా, వారు గెలవడం మంచిదా లాందు నాకు అర్థం కావడం లేదు. నా బుద్ధి మందగించింది కృష్ణ. నేను నీ శిష్యుడిని హీరుహో, నిన్ను శరణు కోరుతున్నాను. నాకు ఏది మంచిదో దయతో చెప్పు దేవా. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో గీతాబోధ మొదలుపెట్టాడు. అర్జునా, నువ్వు శోకించకూడని వారి గురించి శోకిస్తున్నావు. జ్ఞానులు చనిపోయిన వారి కోసం గాని బతికున్న వారి కోసం గాని దుఃఖపడరు. ఇప్పుడు కృష్ణుడు ఆత్మ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నేను, నువ్వు, ఈ రాజులు పాగే మనం ముందు ఉన్నాం, ముందు ఉంటాం. ఈ శరీరానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వస్తాయి. మరణం తర్వాత కొత్త శరీరం వస్తుంది. జ్ఞానవంతుడు ఈ మార్పులు చూసి భయపడడు, మోహపడడు. చలి, వేడి, సుఖం, దుఃఖం ఇవి వచ్చిపోయేవి. వాటిని ఓర్పుతో భరించు. సత్యానికి నాశనం లేదు, అసత్యానికి ఉనికి లేదు. ఈ విశ్వమంతా ఆత్మ వ్యాపించి ఉంది. దాన్ని ఎవరూ నాశనం చేయలేరు. శరీరాలు నాశనమవుతాయి, కానీ ఆత్మకు అంతం లేదు. అందుకే యుద్ధం చేయి. ఆత్మ చంపదు, చావదు. ఇది తెలుసుకోకుండా చంపాడు అనుకోవడం అజ్ఞానమే. ఆత్మను ఏ ఆయుధము ఛేదించలేదు. అగ్ని ఆత్మను కాల్చలేదు. నీరు ఆత్మను తడపలేదు. గాలి ఆత్మను ఆర్పలేదు. ఆత్మ స్థిరంగా ఉంటుంది. ఛేదించలేనిది, కదలనిది, సనాతనమైనది. ఆత్మ కంటికి కనిపించదు, మనసుకు అందదు. ఈ సత్యం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు పార్థ? పుట్టినవాడికి చావు తప్పదు, చనిపోయిన వాడికి పుట్టుక తప్పదు. ఇది అందరికీ వర్తించే నియమం. దీన్ని గురించి దుఃఖపడటం వివేకం కాదు. జీవులు పుట్టక ముందు కనిపించవు, మధ్యలో మాత్రమే కనిపిస్తాయి. మరణం తర్వాత మళ్ళీ అదృశ్యమవుతాయి. ఇందులో బాధేముంది? ఆత్మను కొందరు ఆశ్చర్యంగా చూస్తారు, కొందరు వింటారు పేరు, అయినా పూర్తిగా అర్థం చేసుకోలేరు. క్షత్రియుడికి ధర్మయుద్ధం కంటే గొప్పది వేరేమీ లేదు. ఈ యుద్ధం స్వర్గద్వారం లాంటిది. ఇది అదృష్టవంతులైన క్షత్రియులకే వస్తుంది. యుద్ధం చేయకపోతే నీ ధర్మం కీర్తిపోతాయి. మహాపాపం వస్తుంది. నీ అపకీర్తిని లోకం శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటుంది. మహారథులు నిన్ను పిరికివాడు అని అనుకుంటారు. నీ శత్రువులు నిన్ను చులకన చేస్తారు.
అంతకంటే దుఃఖమేముంటుంది? గెలిస్తే భూమి, మరణిస్తే స్వర్గం. కాబట్టి లేచి యుద్ధానికి సిద్ధపడు అర్జునా. సుఖ దుఃఖాలను, జయాపజయాలను సమానంగా చూసి యుద్ధానికి నిలబడు. ఇప్పుడు కర్మయోగం వినిపిస్తాను. దీనివల్ల కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది. నిష్కామ కర్మలో తప్పు లేదు, నష్టం లేదు. కొద్దిగా చేసినా భయం నుంచి కాపాడుతుంది. కర్మ చెయ్యడంపై మాత్రమే నీకు హక్కు ఉంది, ఫలితంపై కాదు. ఫలితాన్ని ఆశించకూడదు, కానీ పని చేయడం మానకూడదు. ఫలితంపై ఆసక్తి లేకుండా కర్మ చేయడమే యోగం. కృష్ణ, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? ఎలా ప్రవర్తిస్తాడు? జ్ఞాని సమత్వంతో, ఆనందంతో జీవిస్తాడు. మనసులోని కోరికలన్నీ వదిలిపెట్టి తనలో తానే సంతోషించేవాడే స్థితప్రజ్ఞుడు. దుఃఖానికి కలవరపడకుండా, సుఖానికి ఆశపడకుండా ఉండేవాడే నిజమైన ముని. తాబేలు అవయవాలు ముడుచుకున్నట్లు ఇంద్రియాలను లోపలికి తీసుకోగలిగేవాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది. నదులు సముద్రంలో కలిసినా అది చలించదు. అలా కోరికలకు చలించని వాడే శాంతి పొందుతాడు. ఇదే బ్రాహ్మీ స్థితి. దీన్ని పొందినవాడు మోహపడడు, చివరలో మోక్షం పొందుతాడు. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అధ్యాయం 3లో కలుద్దాం. నమస్కారం.